యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము జూన్ మాసం 1వ తారీఖు, 6వ మాసంలో ప్రవేశించాము. ప్రభువు కృప మనకందరికీ తోడై ఉండేట్లు ప్రార్థన చేద్దాం. నేడు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం పెదపాడు వాస్తవ్యులు కొప్పర్తి హృదయరాజు గారి తల్లిదండ్రులు కొప్పర్తి రాణి గారు, ఆంథోనీ లేట్ గారు బాబుకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించున్నట్లు ప్రార్థిద్దాం. హృదయరాజు గారికి ప్రభువు ఇచ్చిన ఉద్యోగంకై కృతజ్ఞతలు చెల్లిద్దాం. రాణి గారికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. కొప్పర్తి రాణి గారు ప్రభు కుమారుడు హృదయరాజు గారికి వచ్చిన ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞతగా ఇచ్చిన ఎపిసోడ్కై వందనాలు. ఈ మాసం 30 దినాలు ఎపిసోడ్ సహకారులనిచ్చి పరిచర్యను ఆదుకోమని అడుగుతున్నాను ప్రభు. ప్రేమ సాక్షి టీవీ ద్వారా ప్రసారమవుతున్న వాక్య ధ్యానాలను సపోర్ట్ చేయుటకు బిడ్డలను పంపమని అడుగుతున్నాం. మీ చేతులకు మమ్మను సమర్పించుకుంటున్నాము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని యొక్క వాక్యములో నుండి లూకా శుభవార్త 8వ అధ్యాయము యాయీరు కుమార్తె యొక్క వృత్తాంతం 49 నుండి 56 వరకు ఉన్న వాక్య భాగం. నిన్నటి దినం నేను చెప్పాను, మరలా కొన్ని విషయాలు ఇవాళ చెప్పాలని ఆశిస్తున్నానని మీకు తెలియజేశాను. వాటిల్లో కొన్ని మనం విందాం. సాధారణంగా ప్రవక్తలను గుర్చిన ఒక నానుడి, స్వస్థపరుస్తారు, ప్రార్థించి ప్రభువును వేడి ఆశ్చర్య రీతిగా అద్భుతాలు చేస్తారు ప్రవక్తలు. యేసును గూర్చి ఆ దినాన ఉన్నటువంటిది ప్రవక్త అనే భావన. ఇవాళకి కూడాను ఇదే భావన ఉన్నది. ఇజ్రాయేలులో, అరబ్స్లో, ముస్లిమ్స్లో ఇవాళకి యేసుక్రీస్తు అంటే ప్రవక్త అనియే భావిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత క్రైస్తవుడికే అర్థమైంది, మిగిలిన వారికి అర్థం కాల. కారణము పరిశుద్ధాత్మ దేవుడు తన ఏర్పాటు చొప్పున సంఘానికి మాత్రమే
బయలుపరచటం. ఆ నేపథ్యంలో ఆనాటి ప్రజలు యేసు ప్రభువు యొద్దకు వెళ్ళిన యాయిరుకు కబురు చేశారు, నీ కుమార్తె చనిపోయింది అని. బోధకుని శ్రమ పెట్టద్దు. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఎన్నడూ కూడా ఒక మనిషి చేసే విజ్ఞాపన బట్టి ఇబ్బంది పడడు, శ్రమ పడడు. ఈ ట్రూత్ మనం తెలుసుకుంటే ప్రేయర్ లైఫ్కి మనకు ధైర్యం వస్తుంది. చూడండి, అందరూ అనుకున్నది ఏమిటంటే మరణించింది కనుక బోధకుడికి నిష్ప్రయోజనం. కానీ ప్రభువు వెంటనే చెప్పారు, భయపడొద్దని. సోదరుడా, సోదరి, మరణమును సహితము ఆజ్ఞాపించగలిగిన శక్తి యేసుకున్నది. యోహాను 5:24. మృతులు మనుష్య కుమారుని యొక్క స్వరము వినుగడియా వచ్చిచున్నది, వచ్చి ఉన్నది, వచ్చియే ఉన్నది. అవును, యేసు మరణము మీద అధికారము గలవాడు. అది ఆనాటి జనులకు అర్థం కావాలి. అందుకే యేసు ఆ ఇంటికి వెళ్ళాడు. యేసు శారీరక మరణాన్ని నిద్రతో పోల్చాడు. ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ స్లెప్ట్ విత్ ancestors. నీతిమంతులు అయిన పరిశుద్ధులైన వారు పితరులతో కూడా నిద్రించారు. They slept along with the ancestors. క్రీస్తు సంఘములో అయితే క్రీస్తు నందు నిద్రిస్తున్నారు. That is the difference. మనము క్రీస్తునందు నిద్రిస్తాం, క్రీస్తునందు విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. We call it as the physical death. It is the grace for believer. విశ్వాసికి ఇది గొప్ప కృప. యాయిరు కుమార్తె నిద్రించింది. She was not lost, she was slept. ప్రభు అన్నారు, ఈ చిన్నది నిద్రిస్తోంది. శారీరక మరణం అంటే అందరికీ తెలుసు కదా. అప్పటి వరకు ఏడుస్తున్న వాళ్ళు కూడా నవ్వేశారు. ఏమిటి ఈ పిచ్చివాడు, మూర్ఖుడు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి చనిపోయింది, బాడీ బిగిసిపోయి ఉంటుంది. న్యాచురల్గా ఒక వ్యక్తి చనిపోయిన కొంతసేపటికి బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. బాడీ టెంపరేచర్ రెడ్యూస్ అయి కూల్ అయిపోతుంది. డెడ్ బాడీ చల్లగా ఉంటుంది. డెడ్ బాడీలో వేడి ఉండదు. బతికిన వాడిలో వేడి ఉంటుంది, చనిపోయిన వాడిలో వేడి ఉండదు, చల్లబడిపోతాడు. చనిపోయిన వాడు బిగిసిపోతాడు. మన కాళ్ళు చేతులు సరళంగా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, కానీ వాడు కీళ్ళు కండరాలను బిగిసిపోతాయి. అందుకనే డెడ్ బాడీ పడుకోబెట్టినాక ఏమన్నా కూర్చోబెట్టలేరు, దాన్ని బిగిసిపోతాయి. కాళ్ళు బిగిసిపోతాయి, చేతులు బిగిసిపోతాయి. ఒక దినాన ఒక పెద్ద ఆయన చనిపోయారు ఏలూరులో. మా శ్రీధర్ గారి బంధువులు ధర్మాజిగూడెం. నేను మిడ్ నైట్ ఫాలో అయ్యాను. ఆ డెడ్ బాడీని తీసుకుని నేను కూడా వెళ్ళాను, అన్నకు తోడుగా.
మాతో అంబులెన్స్ వచ్చింది. వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు పెద్ద ఆయన మీద పడి ఏడుస్తున్నారు అర్ధరాత్రి. ఏడుస్తున్నప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పిన మాట నా లైఫ్లో నేను మర్చిపోను. చూస్తూ ఉండగా నాన్న చల్లబడిపోయాడు అందావిడ. శవం చల్లబడిపోతుంది, ఎక్కువసేపు ఉండదు, 1 hourలో కూల్ అయిపోతుంది. They sensed that she was died. ఆమె చనిపోయింది వాళ్ళందరికీ తెలుసు. They are waiting for her father to take her to the burial. ఇక యాయర్ రావటం ఆలస్యం, తీసుకెళ్ళి పాతి పెట్టడమే. బంధువులంతా వచ్చేసారు, ఎక్స్పర్ట్ పీపుల్ అందరూ వచ్చేసారు. యేసు ఆ ఇంటికి వచ్చినప్పుడు అన్నారు, ఈ చిన్నది నిద్రిస్తోంది, చనిపోలేదు. వారు అప్పటి వరకు ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉన్నవారు అపహాసము చేశారు. అపహాసము చేశారు. చూడండి, మనకు ఈ వాక్యంలో యేసు ఆ చిన్నది ఉన్న గదిలోనికి 3 శిష్యులను తల్లిదండ్రులను తీసుకెళ్ళినట్టుంది, కానీ ఇక్కడ లేదు. ఇక్కడైతే డైరెక్ట్గా ఆయన వారి మధ్య చేయబట్టుకుని లేపినట్టుగా కనిపిస్తుంది. రెండు వాస్తవమే. ఎక్స్ప్లనేషన్ ఇచ్చినప్పుడు ఎక్కువ వివరణ ఇచ్చాడు మరో సువార్థికుడు. ఆ చిన్నదాన్ని చేయబట్టుకుని తలితా కుమి, but taking her by the hand and he called saying, child, arise, 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 lego, arise, lego. చిన్నదానా, ఆ చిన్నదానికి ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె వెంటనే కూర్చుంది, ఆమె లేచింది, కూర్చుంది. నేను అనుకుంటాను అక్కడున్న వాళ్ళంతా విస్మయం చెంది భయపడిపోయి పారిపోయి ఉంటారు. ఎవరో చనిపోయారు చూద్దామని వెళితే వాళ్ళు లేచి మళ్ళీ పలకరించినట్టు ఉందన్నమాట. ఇక్కడ అట్లా ఉంది పరిస్థితి. యేసుకు మరణం పైన అధికారం ఉంది. యు మస్ట్ బిలీవ్ దిస్ ట్రూత్. God can heal and God can bring back you into the life. God can resurrect you also. మరణాన్ని ఆయన శాసించగలడు. మరణాన్ని ఆయన శాసించగలడు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిజికల్ డెత్ ఆమెకు ఉన్నది. ఆమె తిరిగి లేచింది. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. ఎక్కడ నుండి? ప్రాణము తిరిగి వచ్చెను. యు ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ హర్ స్పిరిట్ రిటర్న్డ్, తిరిగి వచ్చింది. ఇక్కడెక్కడైనా గాల్లో తిరుగుతుందా? ఏమీ లేదు. పరదేశుకి వెళ్ళిన ఆత్మ తిరిగి వచ్చింది. ఆమె ప్రాణం తిరిగి వచ్చింది. యేసు చిన్నదారా అని పిలిస్తే పరదేశంలో వినబడింది. రమ్మనగానే వచ్చేసి. యేసు ఆధీనంలో ఉన్నాయి ఆత్మలు, గుర్తుపెట్టుకోండి. నీతిమంతుల ఆత్మలు ఆయన స్వాధీనం. ఆయన ఆ చిన్నదాన్ని బ్రతికించి ఇచ్చాడు. చూడండి, యేసు మృతులలో నుండి లాజరును లేపినప్పుడు నేనైతే ఖచ్చితంగా అనుకుంటాను లాజరు ఏమీ చెప్పలేకపోయి ఉంటాడు. ఎందుకంటే అతడు విశ్రాంతిలో ఉన్నాడు, అతనికి ఏం తెలియదు. ప్రభు రాకడొచ్చే వరకు మృతులుగా మౌనంగానే ఉంటారు. వారికి ఏమి తెలియదు. కనుక
ఈమె కూడా ఏమి ఎరగదు, చనిపోయింది, ప్రభు పిలిచాడు, తిరిగి వచ్చింది. మధ్యలో ఎన్ని గంటల టైం గ్యాప్, మళ్ళీ అగైన్ హార్ట్ హ్యాస్ స్టార్టెడ్. గుండె కొట్టుకుంటోంది, మెదడు పనిచేస్తోంది, కంటి చూపు ఉంది, కండరాలు ఉన్నాయి, కూర్చుంది. భోజనం పెట్టమన్నాడు ప్రభు. భోజనం పెట్టండి అన్నాడు. భోజనం ఎవరికి పెడతారు? బతికిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి. బ్రతికింది ఆవిడ. ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఎనీ కండిషన్ ఇన్ డెత్ కండిషన్, ఏదైనా కూడా చచ్చిన స్థితిలో ఉన్నది, దిస్ ఈజ్ క్లోజ్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, నో మోర్ అనుకున్న దానిని యేసు చేతికి అప్పచెప్తే హీ విల్ రెస్టోర్ ఇట్ అగైన్ బ్యాక్. నేను నా ఆర్థిక స్థితి డెడ్ కండిషన్లో ఉంది ఇవాళ. డెడ్ కండిషన్, చచ్చిపోయిన స్థితిలో ఉంది. ఐఎమ్ గివింగ్ దిస్ కండిషన్ టు ద హ్యాండ్ ఆఫ్ క్రైస్ట్ టు రెస్టోర్ ఇట్ బ్యాక్. టు రెస్టోర్ ఇట్ బ్యాక్. సోదరుడు, సోదరి, నమ్మకముంచు, ఏడవకండి. ప్రభు చెప్తున్నాయి, భయపడకండి. మనిషికి భయం వస్తే దుఃఖం వస్తుంది. మనిషికి మరణం అంటే భయం. ప్రభు మరణానికి భయపడద్దనే భరోసా మనకిస్తున్నాడు. తరువాత మనం ప్రభువుతో నడుస్తున్నప్పుడు అనుదినము విస్మయానికి గురవుతుంటాము. ఇట్ ఈస్ ట్రూ ఇన్ అవర్ లైఫ్. నేను ఇవాళ జూన్ 1 బాగా పనిచేయాలనుకున్నాను, ఆరోగ్యం సహకరించలేదు. రికార్డింగ్స్ కూడా కష్టంగా చేశాను, చాలా వెరీ టఫ్. థ్రోట్ సహకరించలేదు. నేను ఐ కెన్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్, మై కండిషన్స్ కెన్ బి రెస్టోర్డ్ అనుకున్నాను. లేదు, మన చేత కాదనేదే దేవుడు చెబుతున్నాడు. అప్పుడే మనం ఆయనపై ఆశ్రయించాలి, ఆయనపై ఆధారపడాలి, ఆనుకోవాలి. నేను నేర్చుకుంది ఒక్కటే 26 ఏళ్లలో, ట్రస్ట్ హిమ్ అలోన్, నథింగ్ ఎనీథింగ్. ఆయన ఒక్కడే నమ్ముకోవటం, ఆయన ఒక్కడే నమ్ముకొని నిశ్చింత కూర్చోటం. God will deal the things. He achieve the things for us. He achieve everything for us. సింపుల్. మనం ఆయన పరుగు పందెం ఆయన చేస్తాడు, రివార్డ్ మనం అందుకుంటాం, అంతే. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీఆర్ హ్యావింగ్. విస్మయమే, విస్మయమే, జీవితం అంతా విస్మయమే. నాకు ఈ మధ్యన దేవుని మీద కోపం వచ్చి ఒక మాట రాశాను. దేవుడా, నా ప్రార్థన ఆలకించట్లేదు ఏమిటి? నవ్వుకుంటాను నేను కూర్చుని ఈ మాటలు తలుచుకున్నప్పుడు. దేవుడా, నువ్వు నాకు నచ్చలేదు. కింద ట్యాగ్ లైన్, అయినా నువ్వే నా దేవుడివి, ఐ హ్యావ్ నో ఆప్షన్. దేవా, నాకు నచ్చక్కర్లేదు, నేను దేవునికి నచ్చాలి. నేనెవరినండి దేవుడు నాకు నచ్చటానికి? పురుగు వంటి వాడిని, చచ్చిన కుక్క వంటి వాడిని, మిన్నల్లి వంటి వాడిని. మహోన్నతుడైన దేవుడిని నచ్చలేదని చెప్పడానికి నా మనస్సు, నా మేధస్సు, నా జ్ఞానం ఏం చాలుతుంది? నా అనుభవం. మనం ఎప్పుడూ అంతే. విస్మయం. అనుకున్నవి జరగవు, జరుగుతున్నాయి తెలియవు, ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇది దేవుడు తన పిల్లల విషయంలో ఇలాంటి రచనే చేశాడు. మరి యాయిరు బ్రతులాడుతున్నప్పుడే తెలుసు యేసుకు ఆవిడ చనిపోతుంది, వెళ్తాం లేపుతామని.
బయటపడలా. చనిపోయిందయ్యా అని కబురు వచ్చినప్పుడు మాత్రం మాట్లాడాడు. అప్పటి వరకు మాట్లాడలేదు. గాడ్ ఈజ్ డిఫరెంట్ మై ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్ హిమ్. బట్ గాడ్ ఈజ్ హోలీ, హీ నెవర్ కాంప్రమైజెస్. ఆయన ప్రణాళిక గలవాడు. ఆయన నడిపిస్తున్నప్పుడు మనుషులకు అర్థం కాడు. అర్థమైతే దేవుడు ఎందుకు అవుతాడు? అర్థం కాడు కానీ నమ్మదగిన వాడు. నచ్చడు కానీ శ్రేష్టమైన వాడు. హిజ్ వేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ వేస్. మనం చెత్త మార్గాల వాళ్ళు. హ్యూమన్ వేస్ ఆర్ wicked and waste, but his ways are very best and high attitude. కనుక యేసును అర్థం చేసుకుందాం. దేవుడు తాను మహిమ పొందాలనుకుంటున్నాడు. మనల్ని మహిమపరచాలనేది కాదు, ఆయన మహిమ పొందాలి. ఆయన మహిమ పొందేటట్లుగా మనల్ని ఆయన సిద్ధం చేస్తాడు. నేను చెబుతున్నాను, ఇది ఖచ్చితం. కొందరు సేవకులకు విస్తారమైన డబ్బు ఇచ్చాడు. నాలాంటి సేవకులకు చిల్లిగా ఇవ్వలేదు. బట్ ద సేమ్ గాడ్ అండ్ హ్యావింగ్ హిజ్ ఓన్ పర్పస్. మనకు అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తాడు ఈ దేవుడని. నేను మనవి చేస్తున్నాను, నువ్వు ఏడవనక్కర్లేదు ఏ పరిస్థితికి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ జీసస్. అబ్రహమా ఎనీథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ హిమ్ ఫర్ మీ అని అడుగుతున్నాడు దేవుడు. ఎనీథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ మీ. నాకేదైనా కష్టమైంది ఉందా? నేను చేయలేంది కూడా ఉందా? నీకు తెలుసా? ఏమన్నా ఉందా? ఏముంటుందండి? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు నోటి మాటతో చేసినాడికి చేయలేంది ఏముంటుంది? ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ ఫర్ హిమ్ టు డూ. చాలా సులువు ఆయనకి. మనకు కష్టం, ఆయనకి సులువు. విశ్వసిస్తే మనకు కూడా సులువే. యాయిరు కుమార్తె పేరు రాయబడలా, బట్ షీ ఎక్స్పీరియన్స్డ్ ద వాయిస్ ఆఫ్ జీసస్, గాడ్. మృతులు మనుష్య కుమారుని యొక్క స్వరము వినుగడియే వచ్చుచున్నది, వచ్చే ఉందన్నప్పుడు షీ ఈజ్ ఏబుల్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ జీసస్, ఒరిజినల్ వాయిస్ ఆఫ్ జీసస్ ఇన్ ప్యారడైజ్. ఎవరు తెచ్చి వదిలిపెట్టారు? ప్రాణం తిరిగి వచ్చింది. ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. సోదరుడా, సోదరు, మన దేవుడు గొప్ప దేవుడు అండి, గుర్తెరగండి. సంపన్నుడు, కృపా సంపన్నుడు. ఆయన మనకు దొరికాడు, మనల్ని వదిలిపెట్టేవాడు కాదు, దుఃఖంలో ఉంచేవాడు కాదు, బిడ్డలకు నష్టం చేసేవాడు కాడు. గాడ్ గివెన్ ఎనీ రిలేషన్షిప్ హీ విల్ ఆనర్. తప్పక ఆయన గుర్తు చేసుకుని కనికరిస్తాడు. యాయిరు కుటుంబం దుఃఖము నుంచి విడుదల పొందింది. నీ కుటుంబం దుఃఖము నుంచి విడుదల పొందాలి అంటే యేసును ఆహ్వానించు, యేసును ఆహ్వానించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో మనం ఇంకా గమనించగలిగితే యాయిరులో నచ్చినది యేసును ఇంటికి రమ్మని పిలుచుట. వెల్కమింగ్ క్రైస్ట్ ఇంటూ ద హౌస్, ఓన్ హౌస్. సహోదరుడా, ఆర్ యూ వెల్కమింగ్ హిమ్? ఆర్ యూ ఇన్వైటింగ్ హిమ్? ఆర్ యూ రిక్వెస్టింగ్ హిమ్ టు ఎంటర్ ఇంటూ యువర్ హోమ్?
to settle all your problems, to settle all your problems, you must యేసును నువ్వు రమ్మని పిలవాలి. నీ ఎద్దుకు వస్తాడు. తోసివేయుడు సమరయ్య ఇంటికి పోయాడు. సమరయ్యను బాగు చేశాడు. ఎవరు పిలిచినా యేసు వెళ్తాడు. మనం నేర్చుకోవాలి. ఎవరు అడిగినా యేసు కాదనలేదు. మనం నేర్చుకోవాలి. యేసు తన శరీరం సైతం మన కొరకు తాను కాదనుకున్నాడు. రక్తమాంసాలు మన కొరకు సమర్పించాడు. అటువంటి వాడు సృష్టిలో లేడు. ఆయనే యేసు. ఆయన నరావతారి అయిన దైవవాక్యం. ప్రతి మానవుడు ఆయన తెలుసుకోవాలి. ప్రతి మానవుడు రక్షించబడాలి. సమాన అవకాశాలు మానవులందరికీ కృపాకాలంలో దేవుడిచ్చాడు. దాని ప్రకారం నిర్లక్ష్యం చేయక రక్షణలోనికి రావాలి. ఈ లోకంలో గనులున్నారు, స్థితిమంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఈ లోకంతో సమస్తం అయిపోతుంది అనుకుంటే ప్రమాదం. మరణానంతర జీవితం ఎక్కడ గడుపుతావు అనేది ఆలోచించాలి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నేటి ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము పెదపాడు వాస్తవ్యులు కొప్పర్తి హృదయరాజు గారికి ఉద్యోగం ఇచ్చిన సందర్భంగా యాంథోనీ లేట్ కె రాణి గారు తల్లిదండ్రులు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాము. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. యాయీరు కుమార్తెను మరణము నుండి లేపి చచ్చినట్లున్న మా పరిస్థితులకు జీవం నీవే అని తెలియచేసినందున కృతజ్ఞతలు. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. హృదయరాజు గారు, తల్లిగారు, రాణి గారు ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. ప్రేమ సాక్షికి సహకారాలను లేపండి. యేసే పరిష్కారం అవసరతను తీర్చండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడైనను గాక. ఆమేన్.